ఎండాకాలం నుంచి ఉపశమనం పొందేందుకు మీరు ఏం చేస్తారు? వడదెబ్బ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, శీతల పానీయాలను ఆశ్రయిస్తారా? అయితే వీటన్నింటికన్నా సమ్మర్ స్పెషల్ మరొకటి ఉంది. సీజనల్ గా ప్రకృతి ప్రసాదంగా దొరికే దీంతో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయట. అదేంటో చూసేద్దామా మరి? సమ్మర్ వచ్చేసింది. భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. వడదెబ్బ బారిన పడకుండా ఎన్నో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇది. అందుకు ఈ సీజన్లో లభ్యమయ్యే పండ్లు, పళ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. పండ్లలో కూడా ముఖ్యంగా పుచ్చకాయ, తర్బూజా వంటి ఎక్కువ నీటి శాతంతో పాటు ప్రోటీన్లను కలిగి ఉండే పండ్లను తీసుకోవాలి. అయితే వీటన్నింటికంటే మానవ శరీరానికి ఎక్కువ మేలు చేసేవి తాటి ముంజలు. కేవలం వేసవిలో మాత్రమే ఇవి లభిస్తాయి. గ్రామాల్లో తాటి చెట్లు ఎక్కువగా ఉంటాయి కనుక అక్కడ ముంజలు విరివిగా దొరుకుతాయి. ఋతువులను బట్టి లభించే తాటి ముంజలను తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ గతంలో సిటీలో పెద్దగా దొరికేవి కాదు. సిటీ శివారు ప్రాంతాల్లో మాత్రమే రోడ్లపై పెట్టి అమ్మేవారు. ఏదైనా పని మీద బయటికి వెళ్లినప్పుడు మాత్రమే కొనుక్కునేవాళ్లు. ఈ మధ్య తాటి ముంజలకు ఉన్న డిమాండ్ కారణంగా సిటీ శివారు జిల్లాల నుంచి నగరానికి పెద్ద ఎత్తున తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. వీటి వల్ల శరీరానికి ఆరోగ్యపరమైన ప్రయోజనాలు మెండుగా ఉండటంతో కొనుగోలు చేసేందుకు తెగ పోటీ పడుతున్నారు నగరవాసులు. సికింద్రాబాద్ నుంచి వస్తాను, ఇక్కడ తీసుకుంటాను ముంజలు, తాటి ముంజలు. రిచ్ ఇన్ న్యూట్రియన్స్ అండ్ ప్రోటీన్స్ కూడా. ద బెస్ట్ న్యాచురల్ వాట్ యు సే బ్లెస్డ్. మనం ఇక్కడ ఇలాంటివి దొరకడం ఈ సిటీలో కూడా. ఆల్ ద వే ఫ్రమ్ సికింద్రాబాద్ ఐ కమ్ అండ్ టేక్ ఫ్రమ్ హియర్. సో ఎవ్రీ సండే నేను తీసుకొని వెళ్తాను, మళ్ళీ సికింద్రాబాద్ కి వెళ్తాను ఇక్కడ నుంచి వచ్చి. అండ్ ఈ రోజు అయితే ఇది ఒకటే స్టాల్ ఉంది. బేసిక్ గా రోజు అయితే చాలా లైన్ గా ఉంటాయి ఎవ్రీ సండే. అండ్ ఎస్పెషలీ సమ్మర్ కి ది బెస్ట్ రెమెడీ అండి. ఇది ఒక్కటి తీసుకుంటే చాలు, నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ సాఫ్ట్ డ్రింక్స్. ఇప్పుడు ఇవన్నీ ట్రెండ్ అవుతున్నాయి, బట్ స్టిల్ యూత్ కి చెప్పాల్సిందే నేనైతే ఏమనుకుంటున్నానంటే, ఈ కూల్ డ్రింక్స్, సోడా ఇవన్నీ వీటి బదులు జస్ట్ ఒక 1 dozen ఆఫ్ తాటి ముంజలు, ఇంకా నథింగ్ ఎల్స్ రిక్వైర్డ్ టు టేక్ ఇట్ ఇన్ ద సమ్మర్. వనస్థలపురం నుంచి ఇక్కడ ఉంటుందని తెలిసి నేను వచ్చాను వీటిని కొనుక్కోవడానికి. ప్రైస్ అయితే రీజనబుల్ గానే ఉంది, అంటే ఊరి నుంచి తీసుకొచ్చి అమ్మటం వల్ల అనుకుంటా. ఇవి వేసవకాలంలో మనకి డిహైడ్రేట్ అయిపోతాము, అలాగే శక్తి లేనట్టు అయిపోతాము. కొన్ని మసాలా దినుసులు అవి తినటం వల్ల కూడా మనకి హెల్త్ డ్యామేజ్ అవుతుంది, అంటే పొట్టకి సంబంధించి ఖరాబ్ అవుతుంది. అది కాకుండా ఉండేందుకు ఇవి తినటం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించటానికి ముంజలు ఎంతగానో ఉపయోగపడతాయి. వేసవిలో తాటి ముంజలను తినాలని, ఇవి శరీరానికి చల్లదనాన్ని ఇవ్వటంతో పాటు అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. తాటి ముంజల్లో విటమిన్లు విరివిగా ఉంటాయి. విటమిన్ ఏ అధిక శాతంలో ఉంటుంది. విటమిన్ బి, సి, జింక్, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి విలువైన పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయంట. తాటి ముంజలను తింటే కాలేయ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇవి మేలు చేస్తాయంట. వేసవిలో వచ్చే చర్మ సమస్యలను నివారిస్తాయి. మరీ ముఖ్యంగా తాటి ముంజలు శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా చూస్తాయి. ఎండల్లో దాహార్తిని తీర్చటమే కాదు, వడదెబ్బ తగిలిన వారికి తాటి ముంజల జ్యూస్ తాగిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుందట. నల్గొండ జిల్లా చెన్నూరు మండలం. మేము ఇక్కడ ఐరాల ముంజలు అమ్మటానికి వచ్చినాం. ఇది అమ్మితేనే మాకు పెద్ద సంవత్సరానికి ఒకసారి వచ్చేస్తాం. ఇక్కడ ఎండాకాలం అయిపోయి నాకు ఇక్కడ ఉంటాను, వచ్చి కొట్టాం, రోజు వచ్చి కొట్టిపోతాం. ఇక్కడ ఒకప్పుడు డైలీ పెట్టేది, ఇక్కడ కొంచెం పెట్టనిస్తలేరు. బయట నుంచి వచ్చిన వాళ్ళు బొమ్మలు పెట్టడం అలాంటి చేసి మమ్మల్ని ఎలగొడుతున్నారు. ఇలాంటి ఎన్నో లాభదాయకమైన ప్రయోజనాలు ఉన్నాయి కనుకే తాటి ముంజలు కొనటానికి సిటీ జనం పోటీ పడుతున్నారు. దీంతో తాటి ముంజలకు ఫుల్ డిమాండ్ నెలకొంది. సిటీలో అన్ని చోట్ల ఇవి అందుబాటులో ఉన్న ఉప్పల్ పరిధిలో దొరికే ముంజలకు మంచి డిమాండ్ ఉంటుంది. లేత తాటి ముంజలు దొరుకుతాయని సిటీ నలుమూలల నుంచి ఇక్కడికొచ్చి మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తాటి ముంజల అమ్మకాలతో చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఉపాధి లభిస్తోంది.